Hi children, welcome to today's class. Children, reflection of light at spherical surfaces. In this chapter, one of the most important topic we are going to discuss in this video. This topic is very important for 4 marks question, at least 2 marks in your public examination point of view in 10th class. సో ఈ టాపిక్ అనేది ఒక నాట్ ఓన్లీ 10th క్లాస్ కోసమే కాదు, ఇదే టాపిక్స్ ఇవే రూల్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా వస్తాయి. సో కాబట్టి ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్కడ టచ్ అయినా కానీ ఈ డయాగ్రామ్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి, అంత ఇంపార్టెంట్ టాపిక్ చిల్డ్రన్. సో చిల్డ్రన్, వితౌట్ లేట్ ఐఎమ్ గోయింగ్ టు ద టాపిక్. చిల్డ్రన్, టుడే అవర్ టాపిక్ ఈజ్ on the board. It is there, check it once. Rules to draw ray diagrams. Rules to draw ray diagrams. So here first thing is, what is a ray diagram? Ray diagram means it can explains the nature of the image formed by the object when we can use particular kind of mirror. Clear? A ray diagram can explains nature of the object and nature of the image. Clear? The ray diagram can explains the nature of the image formed by the particular kind of mirror, whether it is concave or convex. ఒక కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ మనము తీసుకున్నప్పుడు ఆ మిర్రర్స్ అనేవి ఏర్పరిచేటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ యొక్క లక్షణాలు ఏంటి, ఇమేజ్ యొక్క లక్షణాలు ఏంటి, ఆబ్జెక్ట్ను మనం ఎంత దూరంలో ఉంచితే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పేదే రే డయాగ్రామ్. రే డయాగ్రామ్ విల్ ఎక్స్ప్లెయిన్స్ పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ and image and nature of the image. Clear? సో అటువంటి రే డయాగ్రామ్స్ని డ్రా చేయాలి అంటే ఏమైనా రూల్స్ ఉన్నాయా, రే డయాగ్రామ్స్ గీయాలంటే ఎటువంటి రూల్స్ పాటించాలి, పాటిస్తే అవి ఎలా ఉంటాయి అనేది ఈరోజు మన టాపిక్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో చిల్డ్రన్, ఆల్రెడీ బోర్డు మీద కొన్ని రూల్స్ రాశాను, చూడండి, ఇవి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, ముందైతే ఆ రూల్స్ చదవండి, దాని తర్వాత ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఫస్ట్ రూల్, రూల్ 1, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ టు ది ఫోకస్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ టు ది ఫోకస్. ఇన్సిడెంట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా ఉన్నట్లయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుందంట, పాసెస్ త్రూ ది ఫోకస్. అది రూల్ నెంబర్ 1. అట్లనే సెకండ్ రూల్, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ పాసెస్ త్రూ ది ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది రెండు కన్వర్షన్, ఫస్ట్ దాని కన్వర్షన్, సెకండ్ వన్. చూడండి సెకండ్ రూల్ ఏముందో, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్. ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ గుండా వెళితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఏమన్నాం, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ గుండా వెళుతుంది. సెకండ్ రూల్ ఏంటి, దాని కన్వర్షన్, విపర్యం. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ passes through focus after reflection it is parallel to the principal axis. అంటే సెకండ్ రూల్ ఏంటి, ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ గుండా వెళితే రిఫ్లెక్షన్ అయిన తర్వాత అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళుతుంది అంటున్నాడు. అండ్ థర్డ్ వన్, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ passes through the center of curvature after reflection also it passes through the same center of curvature. If the incident ray is passes through the center of curvature After reflection also, it passes through the same center of curvature.
ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళితే రిఫ్లెక్షన్ అయిన తర్వాత సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళుతుంది అనేది రూల్ నెంబర్ 3. దీంతో పాటు రూల్ నెంబర్ 4 ఉంటుంది, అది డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. మనకి ఈ ఉన్న అట్లీస్ట్ ఈ 3 డయాగ్రామ్స్లో 3 రూల్స్లో వీ హ్యావ్ టు యూస్ 2 అట్లీస్ట్ 2 టు డ్రా ది రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి 3 రూల్స్లో కనీసం 2 రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే, అప్పుడే మనకి రే డయాగ్రామ్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు ఈ రూల్స్ని ఉపయోగించి కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అప్పుడు రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేస్తారో చూద్దాం. లెట్స్ గో ఫర్ ఇట్. సో చిల్డ్రన్, మోస్ట్ ఇంపార్టెంట్, watch very carefully. In the previous video I explained what is the pole, what is the focus, and what is the focal length, and what is the center of curvature, and what is the radius of curvature, and what is the principal axis. I clearly mentioned there. మనకి ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే P అంటే పోల్ అని, F అంటే ఫోకస్ అని, C అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని తెలిసి ఉండాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ డ్రా చేయబోతున్నాను. ఏవైతే మనకి కాన్కేవ్ మిర్రర్ ఉంటుందో ఆ కాన్కేవ్ మిర్రర్ విషయంలో వీఆర్ గోయింగ్ టు డ్రా ది రూల్స్. రూల్ నెంబర్ 1. రూల్ 1 ఏంటి? ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. వాట్ ఇస్ దట్? కాన్కేవ్ మిర్రర్. సో టు అండర్స్టాండ్ దట్ we are drawing some lines here. Lines means what? That is the non-reflected surface. What is that? Non-reflected surface. And this is what? Reflected surface. Now reflected surface is inward. That's why here it is a concave mirror. What's that? Concave mirror. Here now this is the P. P means what? Pole. Pole is the midpoint of the mirror is what we call pole, children. Okay children, rule number 1. Incident, this is the light is at a long distance. Light అనేది long distance నుంచి వస్తుంది. It means that the object is also at infinity distance. That's why I am showing it is the incident ray. You have to observe on that line. I am showing here arrow mark. You have to understand that arrow mark is represents towards the mirror, towards the mirror. That's why this is incident ray. Incident ray అంటే ఏంటి? ఏ రే అయితే వచ్చి రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అవుతుందో దాన్ని ఇన్సిడెంట్ రే అంటాం. సో చిల్డ్రన్, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. ఆఫ్టర్ ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్, దట్ ఈస్ గోయింగ్ టు బి రిఫ్లెక్ట్ లైక్ దిస్. క్లియర్? నౌ దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. The reflected ray touches at a point on the principal axis. That particular point we call focus. Clear? So incident ray is parallel to the principal axis. Parallel to the principal axis. And now it is the reflected ray. This reflected ray is how it is going? Passes through the focus. Passes through focus. This is the rule number 1. Clear children? Incident ray is parallel to the principal axis, and after reflection it is passes through the focus. Children, here now it is order PFC. Pole, focus, center of curvature. మనకి చెప్తుంటాను అప్పుడప్పుడు ఏమని, మనకి ఆ ఆర్డర్ గుర్తుండాలంటే చాలామందికి చికెన్ ఇష్టం, KFC లైక్ దట్. సో KFCలో ఎలా అయితే ఆర్డర్ ఉంటుందో ఇక్కడ కూడా PFC, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. చిల్డ్రన్, దిస్ ఇస్ అబౌట్ ది ఫస్ట్ రూల్. వాట్ ఈస్ దట్? Incident ray is parallel to the principal axis. After reflection, you have to observe the arrow mark, children. Based upon the arrow mark, you can say that it is passes through the focus, and arrow mark shows it is going back. Light is going back means what? Reflection is takes place.
That is the rule number 1. And children, now rule number 2. Here again we are taking some concave mirror. Here now children, observe the arrow mark here. It is coming like this, and that should be incident at a point on the principal axis, that is I am saying F, focus. Now this is what P, this is pole and this one is focus. Clear children? Now the incident ray is passes through the focus. After reflection it is parallel to the principal axis. Clear children? This ray is what? Incident ray. And this is what? Reflected ray. Incident ray, reflected ray. Here this is the reflected ray, and you can compare these two. How these two are? How these two are? They are in parallel. They are in parallel. So this is the second rule. Incident ray is passes through the focus. After reflection it is parallel to the principal axis. Rule number 2. You can observe these two. Here these two are conversion. ఇక్కడ ఏమైంది? ఇన్సిడెంట్ రే ప్యారలల్గా ఉంది, అప్పుడు ఫోకస్ కూడా వెళ్తుంది. ఇక్కడ ఏమైంది? ఇన్సిడెంట్ రే ఏమో ఫోకస్ నుంచి వెళ్తుంది, రిఫ్లెక్టెడ్ రే ఏమో ప్యారలల్గా ఉంటుంది. సో ఇవి రెండు రూల్స్ మనకి స్టార్టింగ్లో ఉంటాయి. రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2. సో వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. And now children, third one. What is the rule number 3? The ray which is passes through the center of curvature. If the incident ray is passes through the center of curvature, after reflection also that should be passes through the So this is the again concave mirror children. This is pole and this is the focus and this is the center of curvature. Clear children? Watch very carefully. So now the ray is coming like this. I am showing arrow mark like this. The ray is coming in this way, and that should be passes what? Passes through the center of curvature. Passes through the center of curvature, and that should be incident on the mirror. Again that is going to be reflect. So reflect అయింది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత కూడా ఏమవుతుందంటే ద రిఫ్లెక్టెడ్ రే ఆల్సో పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. దిస్ ఈజ్ ద థర్డ్ రూల్. గాట్ మై పాయింట్ చిల్డ్రన్? Incident ray is passes through the center of curvature. Then reflected ray also passes through the center of curvature. Incident ray center of curvature నుంచి ఎలా ఎంటర్ అవుతుందో, ఇన్సిడెంట్ రే అనేది మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళా అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 3. If the incident ray is passes through the center of curvature after reflection also the reflected ray is passes through the center of curvature. Clear children? And now fourth one children. ఈ fourth one మీకు 10th లో యూజ్ కాదు, బట్ కాకపోతే మీరు తెలుసుకోండి. ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ దట్. ఇది మనము 10th క్లాస్లో ఇక్కడ యూజ్ చేయము, బట్ ఇంటర్మీడియట్ హై స్టాండర్డ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేయకూడదని రూల్ ఏం లేదు, బట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. నౌ చిల్డ్రన్, అగైన్ దిస్ ఈజ్ అ concave mirror and it is pole. Clear? And rule number 4 is that what it is? With what angle incident ray is touches at the pole? With what angle the rays touches at the pole? With the same angle the reflected rays going back. That is the fourth one.
with what amount of angle a ray is inside the pole, with the same angle the ray is going to be reflect. That is the rule number 4. ఏదైనా ఒక ఇన్సిడెంట్ రే అనేది డైరెక్ట్గా ఫస్ట్ ఏమన్నాం, ఫోకస్ నుంచి పోయిందని చెప్పినాం, తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ గురించి మాట్లాడినాం, కానీ పోల్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఏవైతే ఒక ఇన్సిడెంట్ రే వచ్చి పోల్ దగ్గర టచ్ అవుతుందో, అంటే ఈ పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో, విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ యాంగిల్ ద రే ఈస్ గోయింగ్ టు బి రిఫ్లెక్ట్. ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ది రూల్ నెంబర్ 4. సో దీస్ ఆర్ ద రూల్స్ వీ అప్లైడ్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. సో ఇప్పుడు సేమ్ కాన్వెక్స్. సో చిల్డ్రన్ కొంచెం కాన్కేవ్ ఈజీగా ఉంటుంది, కాన్వెక్స్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, బట్ కాకపోతే చాలా ఈజీ వేలో చెప్తా చూడండి. రే డయాగ్రామ్ రూల్స్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. ఫస్ట్ రూల్, వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? రే ఈస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో నౌ దిస్ ఈస్ ద పోల్ అండ్ చిల్డ్రన్ this is the non-reflected surface. Reflected surface is outward, reflected surface is outward, that's why it is convex mirror, and non-reflected surface is inward. Clear children? So ikkada chudandi jagrataga. Now first rule, what is that? Incident ray. Idi incident ray. Incident ray is parallel to the principal axis. This is what principal axis. All of you know. Principal axis, దానికి ఎలా ఉంది ఇన్సిడెంట్ రే? ప్యారల్గా ఉంది. సో ఆఫ్టర్ దట్ దట్ షుడ్ బి గోయింగ్ టు బి రిఫ్లెక్ట్. సో ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. సో ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ రే ఉందో ఆ రిఫ్లెక్టెడ్ రేని వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ది రిఫ్లెక్టెడ్ రే బ్యాక్. Then they will touch at a one point, that point is here focus. Clear? This is the incident ray and this is the reflected ray. You have to observe the arrow marks, incident ray and reflected ray. So in case of convex mirrors, we will get the virtual image. Just we are getting the image by extending the reflected rays. కాన్వెక్స్ మిరర్స్లో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది దేనివల్ల అంటే రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది. సో అది నెక్స్ట్ డయాగ్రామ్స్లో మనకి ఆటోమేటిక్ నెక్స్ట్ టాపిక్స్లో కవర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకొని కాన్కేవ్ మిరర్లో మనం రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేయము, బట్ కాన్వెక్స్లో వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ది రిఫ్లెక్టెడ్ రేస్. క్లియర్? అది ఎందుకు తర్వాత చూద్దాం నెక్స్ట్ కమింగ్ వీడియోస్. చిల్డ్రన్, నౌ after extending the reflected ray, extended reflected ray is passed through one point. That point is what we call F, focus. Now P, F, C. This is the rule number 1. Incident ray is parallel to the principal axis and after reflection, reflected ray is passed through the focus. This is the rule number 1. And children, second one. What is the second rule? Conversion of this one. Now the rays passes through the focus. Now the rays passes through the focus. So now this is the incident ray. So here incident ray is now passes through the focus. అర్థమవుతుందా? ఈసారి ఏం చేసాం, ఇన్సిడెంట్ రేని ఎక్స్టెండ్ చేసాం. చేసినప్పుడు ఏమవుతుంది, దట్ షుడ్ బి పాస్ త్రూ ఫోకస్. క్లియర్? ఇన్ దిస్ కేస్ రిఫ్లెక్టెడ్ రే passes focus. Okay na? No need to confuse, just you have to observe the diagrams. Now incident ray is passes through focus. Now this is the reflected ray. What is that? Reflected ray. Incident ray and reflected ray. You have to observe the arrow marks. In this case arrow mark is towards the mirror, that's why incident ray, and after reflection it is going back.
That's why arrow mark is away from the convex surface, convex mirror. That's why it is reflected ray. So the incident ray, second rule number 2, this is what? Rule number 2, children. Rule number 2, what it is? Incident ray is passes through the focus. After reflection, reflected ray is parallel to the principal axis. Clear, children? And now third one. What is that? Rule number 3, all of you know. What is that? If the incident ray is, rule number 3 is what, children? If the incident ray is passes through the center of curvature, then reflected ray also passes through the same center of curvature. Clear? Now this is a ray, and now it is C, center of curvature. This is what? Convex mirror, children. For convex mirror, this is the incident ray, that is passes through what? Center of curvature, center of curvature. Then reflected ray also passes through the same center of curvature. So same thing, mirror వేరే అయినా కానీ రూల్స్ మాత్రం సేమ్. ఇక్కడ ఏమవుతుంది? ద రూల్ ఈస్ passes through the center of curvature. Then reflected ray also passes through the center of curvature. This is what? Rule number 3. So children, in this way, same again you can go for rule number 4 also, same thing. Rule number 4 కూడా అట్లనే డ్రా చేయాలి. కావాలంటే చూడండి ఒకసారి. Now this is the incident wave, and now it is reflected wave. So this is P, F, C. Now we have to extend like this. సో ఏంటి, ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో అంత యాంగిల్తో అయిపోతుంది. సో ఇన్సిడెంట్ వేవ్ని ఇలా ఎక్స్టెండ్ చేయాలి, రిఫ్లెక్టెడ్ రేని ఇలా ఎక్స్టెండ్ చేయాలి. సో దీస్ ఆర్ ద రూల్స్ టు డ్రా ది రే డయాగ్రామ్. చిల్డ్రన్, వెరీ ఈజీ. ఈ రూల్స్ వస్తూనే మనకి రే డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయగలుగుతాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకసారి ఆ రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 4 అనేవి ఒకవేళ మీకు ఏదైనా చిన్న డౌట్ ఉంటే ఒక్కసారి వీడియోని బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్. మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ మీకు అర్థమై ఉంటే, ఎవరైతే మనలాంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరికైతే వీడియోస్ అవసరం ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఆ విధంగా చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. I hope you understand, children. We will meet in the next video with some other topic. Bye. Take care.